నమస్తే అన్న. ఏంటి ఈ రోజున ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బీఆర్ నాయుడు మీద ఎలిగేషన్స్ చాలా చూస్తున్నాం మన సోషల్ మీడియా వేదిక. ఒక అమ్మాయిని మానసికంగా వేధిస్తా ఉన్నాడు. ఫిజికల్‌గా కూడా అబ్యూస్ చేస్తున్నాడని చెప్పి మన సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తా ఉన్న పరిస్థితి. ఏంటి అసలు ఎలా చూడొచ్చా? ఈరోజు ఆయన వయసు 85 సంవత్సరాలండి. సొసైటీకి ఆయన చాలా చేసి ప్రూవ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని లాస్ట్ 5 ఇయర్స్ 2019 నుంచి 24 వరకు ఆయన ఎదుర్కొని ఈరోజు ఆయనకి ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినాక టీటీడీలో అనేక అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు కల్తీ లడ్డు వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన బీఆర్ నాయుడు గారి మీద ఎలాగోలా బురద జల్లాలని బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ జగన్ ఆదేశాల మేరకు వ్యక్తిత్వ హానం ఇప్పుడు ఇంకా ఇంకా ముందు ఇంకెన్ని బయటకు వస్తాయోనని అక్కడ బీఆర్ నాయుడు గారు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు ఇక దుర్మార్గులు ఒక ఫేక్ వీడియోని సృష్టించి ఒక ఫేక్ మనిషిని బీఆర్ నాయుడు గారికి మళ్ళీ ఉన్న ఫేక్ మనిషిని అక్కడ ఆ ప్రదేశంలో పెట్టి ఒక బ్రాహ్మణ మహిళ అంటే మనకి దేవతలతో సమానం, దేవమూర్తులతో సమానం. అలాంటి మహిళని ఈరోజు బయటికి తీసుకుని వచ్చి అల్లరిపాలు చేసేసారు. చేసిందే పాపం. హిందూ సమాజానికి వాళ్ళు క్షమాపణలు చెప్పుకోకుండా మళ్ళీ బ్రాహ్మిన్స్ని కూడా ఈ ఇష్యూలోకి లాగి హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కన్ఫామ్గా ఇలాగే 2004 నుంచి 9 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా శ్రీవారి విషయంలో ఇలాగే 7 కొండలు 3 కొండలు చేస్తామని ఇలా ఎన్నెన్నో ఆ రోజు టీటీడీ పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్ళు అనేకమైన కుయుక్తులు పన్నారు. ఆ రోజు మీకు రాజశేఖర రెడ్డి ఏమైపోయాడో తెలుసు. ఈరోజు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి పడుతుందని మేము అంటున్నాం. అంటే నిన్న ఏదైతే బీఆర్ నాయుడు సంచలన ప్రెస్ మీట్ కూడా మాట్లాడిన పరిస్థితి, మా ఇద్దరికి ఇరు కుటుంబాల మధ్య కూడా 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అసలు మా ఇద్దరి మధ్య ఇలాంటి ఏమీ జరగట్లేదు, కానీ వైసీపీ నాయకులు ఇలా కావాలని చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు నిజంగా ఒప్పేసుకున్నాడు, బీఆర్ నాయుడు అసలు చేసిన తప్పు మొత్తం ఒప్పేసుకున్నాడు ప్రజా మీడియా పరంగా అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. ఈ రోజున ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఉండటం చూస్తున్నాం మనం. ఎలా చూడొచ్చు అంటారు? ఏ వేదిక నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు వైసీపీ నాయకులు, సోషల్ మీడియా వేదిక నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మనకి ఆవిడ చేసిన స్టేషన్కి వెళ్ళి పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? అది పూర్తిగా కల్పితమైన వీడియో అండి. అది యాక్చువల్గా నాకున్న అనుమానం ఏంటంటే ఆ మహిళను కూడా ఆ మహిళను కూడా ఆ ఫేక్ వీడియో మహిళ ఫేస్ కూడా సృష్టించారేమోనని ఇవన్నీ అనుమానం వస్తుంది ఈరోజు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు కుటుంబాలు అన్నాక వ్యక్తిగత కుటుంబాల్లో అనేది చాలా వ్యక్తిగత సంబంధాలు అనేవి ఉంటాయి. అన్నిట్లోకి లాగి మహిళ ఇప్పుడు బీఆర్ నాయుడు గారిది ఎలా ఫేక్ వీడియో సృష్టించారో మహిళది కూడా అదే ఫేక్ వీడియోనని అనుమానం కలుగుతుందండి ఈరోజు. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలాంటి వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి ఇలాంటి నీచమైన పని చేశారని మేము భావిస్తున్నాం. అంటే మీరు అన్నట్లుగా వాళ్ళు నీచమైన పనులు చేస్తున్నారు, ఏ వీడియోలో చేస్తున్నారు, ఎందుకని అంత దిగజారిపోయే విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఈ రోజు వాళ్ళకి భయం అనేది పట్టుకుందండి. మొన్న జోగి రమేష్ గారి ఇంట్లో రోజా కూడా క్లియర్గా అంది ఆవిడ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి పాపంలో ఇరుక్కున్నాము, మనకు భయం వేస్తుంది, దేవుడు మన ఏం చేస్తాడో అని చెప్పేసి వీళ్ళు ఆ రోజు లడ్డూని కల్తీ చేసి మహా అపచారానికి ఒడిగట్టారు. దానిని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికైనా తప్పు జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మనోభావాలు తినకోకుండా క్షమాపణలు చెప్తే ఆయన చేసిన పాపంలో పాప పరిహారం జరుగుద్ది. అసలు మేము ఎలాంటి పాపాలు చేయలేదు. ఈ రోజున సిబిఐ కానీ సిట్ విచారణ మొత్తం రిపోర్ట్స్ కూడా మా పక్షాన ఉన్నవి, క్లీన్ చిప్ ఇచ్చేసి కల్తీ ఏం జరగలేదని చెప్పి వైసీపీ నాయకులు ఇంకా ఏదో చేసే విధంగా మాట్లాడటం. కన్ఫామ్గా కల్తీ అయితే జరిగింది. ఇందులో కల్తీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఒక హిందూ భక్తుడిగా, ఒక హిందూ మతాన్ని నమ్మే చేస్తున్నా. ఇవి రాజకీయ విమర్శలు కాకుండా మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి విచారణ జరిపి అతన్ని మీరు
శిక్షించాలి. భూమన కరుణాకర్ రెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కల్పించుకుని వాళ్ళకి కటకటాల వెనక పంపించాలని ఒక హిందూ భక్తుడిగా నేను డిమాండ్ ఏంటంటే చేస్తున్నాను. మీరు హిందూ భక్తుడిగా మీరు డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇటు పక్కన ఏదైతే తప్పు జరిగింది అని చెప్పి మన దేశం మొత్తం నలుమూల నుంచి కూడా పీఠాధిపతులు హిందూ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు వాళ్ళంతా తప్పు స్వామీజీలు, కూటమి ప్రభుత్వం కావాలనే వాళ్ళకి వేషధారణ మార్పిచ్చేసి అలా చేపిస్తూ ఉందని ట్రోల్ చేపించడం, లేదా మేము స్వామీజీలు తీసుకొస్తాం 155 నియోజకవర్గం మేము తిప్పుతాము, ఎలక్షన్ కూడా వాళ్ళ ఎదురుగానే పెట్టేస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఈరోజు తప్పు జరిగిందనేది 100కి 100% అనేది కనిపిస్తుంది ఈరోజు. ఈరోజు ఒక హిందూ భక్తుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోండి. అతనిని కటకటాల పాలు చేయండి. ఈరోజు ప్రజా కోర్టులో ఒక దోషిగా నిలబెట్టండి అని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈరోజు స్వామీజీల మీద వాళ్ళకి ఏం విశ్వాసం ఉంది? వాళ్ళకి అసలు హిందూ మతాల మీద ఏముంది? దేవుడి గుళ్ళు పగలగొట్టారు, దేవుళ్ళకి ఆచారం వేశారు, హిందూ మతాన్ని చేయరు. ఈయన గారి గుడికి వెళ్తే వాళ్ళ భార్య గుడికి రాదు. అసలు ఈరోజు వాళ్ళు హిందూ మతాన్ని ఏ రోజు నమ్మారు? వాళ్ళ ఫ్యామిలీ అనేది హిందూ మతానికి వ్యతిరేకం. అంటే అన్న మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ, వైసీపీ నాయకులు గారి మాటలు కానీ, అసలు హిందూ సంప్రదాయం ఈ రోజున బ్రతికుందంటే కారణం దానికి జగన్మోహన్ రెడ్డే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజున 7 కొండలుగా చిత్రీకరించింది మా నాన్నగారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటం ఏంటి? అసలు ఎలా చూడవచ్చు హిందూ సాంప్రదాయం పట్ల వైసీపీ నాయకులకి ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు? మనం చూసుకున్నట్లయితే పులివెందుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తీర్థప్రసాదం ఇస్తే కింద పారేయటం, లేదా గతంలో ఇంటి దగ్గర తిరుమల తిరుపతి ఏమైనా సెట్ వేసుకుంటాం, లేదా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో కింద పడేయటం, ఏంటి ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు వైసీపీ నాయకులకి? అసలు అతనికి వాళ్ళ కుటుంబానికి హిందూ మతం మీద ఎలాంటి గౌరవం లేదండి. ఉండేటట్లయితే ఈయన ఏ గుడికి వెళ్ళినా 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ భార్య ఈయనతో పాటు ఒక్కరోజు కూడా ఏ గుడికి రాలా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చాలాసార్లు చూశారు ఎడమ చేత్తో తీర్థం తీసుకున్న రోజులు ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళకోకుండా ఇంట్లో గుడి సెట్ వేయించారు. ఏదో హిందూ ఓట్లు మెజారిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ ఓట్ల కోసం వీళ్ళు డ్రామాలే కానీ వాళ్ళు నిజంగా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు. వాళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకుంటారు. ఈరోజు వాళ్ళు ఇరుకులపాయలో బైబిల్ పట్టుకుని ప్రార్థనలు చేస్తారు. అంటే మేము ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని ఏమి కించపరచట్లేదు. ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని నమ్ముతున్నారని చెప్పి హిందూ మతాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు విగ్రహాలు పగలగొట్టారు, హిందూ దేవుళ్ళను అవమానించారు, ఇంటింటికి చర్చిలు వెలిసినాయి. ఈరోజు హిందూ మత గొంతు నొక్కేసేసారు. ఈరోజు టీటీడీలో ఈరోజు మహాపాపాన్ని కాగట్టారు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు కల్తీ లడ్డు ఇచ్చి మాలాంటి కోట్ల మంది, దగ్గర దగ్గర 70 కోట్ల మంది దేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు పాప పరిహారం చెల్లుద్ది. ఇన్ కేసు ప్రజా కోర్టులో పాప చనిపోయినా దేవుడు గ్యారంటీగా శిక్షిస్తాడు. వాళ్ళ నాన్నకి ఏ గతి పట్టిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ గతి పడుతుంది.